అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వతి నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయణంలో ఏముందో తెలుసుకున్నట్లయితే మనం జీవితంలో ముందడుగు వేయవచ్చును, ధైర్యంగా ఉండవచ్చును. ముందు సర్గలో మనం సుతుని ఎడబాటునకు తట్టుకొనలేక విలపించుచున్న కౌసల్యాదేవిని సుమంత్రుడు ఓదార్చుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 61వ సర్గము. శ్రీరాముని ఎడబాటు దుఃఖమును భరింపలేక కౌసల్యాదేవి దశరథుని నిష్ఠురోక్తులాడుట. శ్రీరాముని ఎడబాటు దుఃఖమును భరింపలేక కౌసల్యాదేవి దశరథుని నిష్ఠురోక్తులాడుట. సకల ప్రాణులను ఆనందింపజేయు వారిలో శ్రేష్ఠుడును ధర్మనిరతుడును అయిన శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళగా మిగుల దుఃఖితురాలై ఏడ్చుచు కౌసల్యాదేవి తన భర్తతో ఇట్లు నుడివెను. ఓ మహారాజా, రఘువంశజుడైన దశరథుడు మిక్కిలి దయాళువు, ఉదార పురుషుడు, ప్రియభాషి అని ముల్లోకముల యందును మీ ఘనకీర్తి వ్యాపించినది. ఆయనను శ్రీరాముని అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని మూటగట్టుకొంటిరి. ఓ నరశ్రేష్ఠ, సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖముల పాలై సీతతో గూడి అడవులలో కష్టములను ఎట్లు సహించుచున్నారో ఏమో. యవనమున అడుగిడిన సీతాదేవి మిక్కిలి సుకుమారి సుఖములను అనుభవింపవలసిన ఈ తరుణంలో ఆ జనకనందిని తీవ్రమైన చలికి వేడికి అచట ఎట్లు తట్టుకొనగలదు? విశాలాక్షి అయిన సీతాదేవి ఇచట రుచికరములైన శాకపానములతో కమ్మని భోజన పదార్థములను ఆరగించుచుండెడిది. అట్టి శుభాంగి ఇప్పుడు అచట అడవులలో లభించు మొద్దు బియ్యపు నివ్వెర ధాన్యపు అన్నమును ఎట్లు భుజింపగలదు? వీణా వేణు మృదంగ తాళములతో కూడిన కమ్మని సంగీతమును వినుచు ఆనందించుచుండెడిది ఆ సీతా సాధ్వి. ఇప్పుడు ఆమె అరణ్యములలో పచ్చి మాంసములను తినేడి సింహములు మొదలగు క్రూర మృగముల భయంకర శబ్దములకు ఎట్లు ఓర్చుకొనగలదు? ఇంద్రధనుస్సు వలె సమస్త జనులకును ఆనందమును గూర్చునట్టి శ్రీరాముడు మహాభూజ బలము గలవాడు, మిక్కిలి పరాక్రమశాలి. మెత్తని తలగడపై శిరస్సు నుంచి హాయిగా శయనించుచుండెడి ఆ రాముడు ఇప్పుడు బలమైన తన చేతినే దిండుగా చేసుకొని ఎట్లు నిద్రింపగలడు? శ్రీరాముని ముఖ కాంతి తామర రేకుల శోభలను వెల్లి విరయ చేయుచుండును. ఆయన ముఖము పైభాగమున విలసిల్లు ముంగురులు చూడముచ్చటగా నుండును. అతని నిశ్వాసములలో పద్మ పరిమళములు ప్రసరించుచుండును. కమలముల వంటి ఆయన కనులు దర్శనీయములు. అట్టి నా చిన్నారి రాముని ముఖమును చూచెడి భాగ్యము మరల నాకు ఎప్పుడు కలుగునో గదా. వాస్తవముగా నా హృదయము వజ్రముల సారముతో నిర్మితమైనది, అనగా వజ్రము కంటెను కఠినాతి కఠినమైనది, ఇందులకు సందేహం లేదు. అట్లుగానిచో నా ముద్దుల పట్టిని చూడని నా హృదయము ఇప్పటికే 1000 ముక్కలై ఉండెడిది. ఓ రాజా, నీవు కైకేయి చెప్పుడు మాటలను విని ఏమాత్రము ముందు వెనుకలు ఆలోచింపక జాలిలేని వాడవై నా ఆత్మీయులైన సీతారామ లక్ష్మణులను అడవుల పాలు చేసితివి. సుఖార్హులైన ఆ చిన్నారులు నీ కారణముగా ఇప్పుడు అరణ్యములలో దీనులై తిరుగుచున్నారు. శ్రీరాముడు 14 సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని 19వ సంవత్సరమున తిరిగి వచ్చిన పిమ్మట కూడా భరతుడు ఆయనకు రాజ్యమును కోశ ధనాగారమును అప్పగించునని గట్టిగా చెప్పుటకు వీలు లేదు. ఒకవేళ భరతుడు రాజ్యాధికారమును అన్నకు అప్పగించినను దాన్ని శ్రీరాముడు స్వీకరింపడు. శ్రద్ధాకార్యములను నిర్వహించడి వారిలో కొందరు ఆ శ్రద్ధా విధులు ముగిసిన పిమ్మట ముందుగా తమ బంధువుల భోజనమును జరిపింతురు, పిమ్మట బ్రాహ్మణోత్తములను భోజనములకు ఆహ్వానింతురు. అట్టి సందర్భములలో గుణవంతులు విద్వాంసులు దేవతా సములైన బ్రాహ్మణులు ఇతరులు భుజించిన పిమ్మట తమకు అమృతమును అమృతతుల్య పదార్థములను వడ్డించినను వాటిని స్వీకరింపరు. తమ కంటే ముందుగా భుజించిన వారు బ్రాహ్మణులే అయినను ఆ భుక్త శేషమును ప్రాజ్ఞులు నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు భుజింపరు. వృషభములు శృంగఛేదమును వలె వారు భుక్త శేషమును తినుటను అమర్యాదగా భావింతురు. ఓ మహారాజా, బ్రాహ్మణోత్తములు భుక్త శేషమును వలె తమ్ముడు అనుభవించిన రాజ్యమును సద్గుణ శ్రేష్ఠుడైన అన్న ఎట్లు స్వీకరించును? ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరింపడు. తోడేలు నక్కలు మొదలగు ఇతర జంతువులు ముట్టిన ఆహార పదార్థములను భుజించుటకు పెద్ద పులి ఇష్టపడదు. అట్లే ఇతరులు భరతుడు అనుభవించిన రాజ్యమును పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు స్వీకరింపడు.
హవిష్యాన్నము, నేయి, పిష్టము మొదలగు పురోడాశ ద్రవ్యములు, దర్భలు, చండ్ర, మోదుగు మొదలగు మొద్దులతో నిర్మింపబడిన యూప స్తంభములు మున్నగు వానిని ఒక యజ్ఞం నందు ఉపయోగించిన పిమ్మట విఘ్నులు వాటిని మరి ఒక యజ్ఞం నందు వాడరు. నిస్సారమైన సురను మద్యమును ఎవ్వరును ముట్టరు. యజ్ఞమునందలి సోమరసమును ఒకరు ఆస్వాదించినచో దానిని మరి ఒకరు రుచి చూడరు. అట్లే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు ఎన్నటికిని చేయబట్టడు. బలిష్టమైన పెద్ద పులి తన తోకను ఎవరైనను తాకినచో సహింపనట్లు శ్రీరాముడు ఈ విధమైన అవమానమును సహింపడు. లోకములన్నీయు కట్టగట్టుకొని వచ్చే యుద్ధమున ఎదిరించినను శ్రీరాముడు భయపడడు. ఆ ధర్మాత్ముడు అధర్మ మార్గమున సంచరించు ఈ లోకమును ధర్మ మార్గమున నడుపును. అట్టి రాముడు స్వయముగా అధర్మమును ఆచరింపడు గదా. కనుక కపటోపాయములచే రాజ్యమును ఆయనకు దక్కకుండా చేసినను పితృవాక్య పరిపాలన రూపధర్మమునకు కట్టుబడి ఆయన దానిని ఎదిరింపలేదు. ప్రళయ కాలాగ్ని సమస్త ప్రాణులను భస్మమునర్చునట్లు మహావీరుడును గొప్ప భుజబలశాలియు అయిన శ్రీరాముడు తలచుకొనినచో తన బంగారు వాడి అయిన బాణములతో సముద్రములనన్నింటినీ దహించి వేయగలడు. శ్రీరాముడు సింహము వలె పరాక్రమశాలి, వృషభము వలె విశాల నేత్రుడు, నరశ్రేష్ఠుడు. అట్టి రఘురాముడు పెద్ద చేప చేతిలో దాని పిల్ల చేపలు హతమైనట్లు తండ్రివైన నీచే వంచితుడు ఆయను. సనాతన ధర్మము వేద సమ్మతమైనది, శాస్త్రోక్తమైనది. అది విచ్ఛిన్నముగా ద్విజులచే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులచే ఆచరింపబడుచున్నది. శ్రీరాముడు ధర్మనిరతుడు. అట్టివానిని నీవు అడవులకు పంపితివి. ఇట్లు చేయుట ధర్మబద్ధమేనా? ఓ మహారాజా, రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి. అతడు ఆదుకొననప్పుడు ఆమెను రక్షింపవలసిన వాడు కుమారుడే. పుత్రుని వలనను రక్షణ కరువైనప్పుడు ఆమెను ఆదుకొనవలసిన వారు జ్ఞాతులే, అనగా ఆమె తల్లిదండ్రులు మొదలగు వారే. ఈ 3 మార్గములలో ఆలంబన దొరకనీయనప్పుడు ఆమెకు మరి ఒక 4వ దారియే లేదు. నీవు ఆ కైకేయి చేతిలో కీలుబొమ్మ వగుట వలన రక్షణకై నేను నీ మీద ఆధారపడుట వృధా. కుమారుడైన శ్రీరాముడేమో వనముల పాలైనాడు. దూరమైపోయినందున నన్ను ఆదుకొను జ్ఞాతులే లేరైరి. నిన్ను పతిని విడచి వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడను. నీవు నన్ను అన్ని విధములుగా ఇట్లు మృతప్రాయను చేసితివి. నీవు శ్రీరాముని అడవులకు పంపి ఈ కోసల రాజ్యమునే దిక్కులేని దానిని చేసితివి. నీ మిత్రులు పాలించు సామంత రాజ్యముల మనుగడనే శూన్యమునర్చితివి. నీ వలన బంధుమిత్రులు మంత్రులు దిక్కుతోచని వారైరి. నాకును నా రామునకును సీతారామ లక్ష్మణులకును అండలేకుండా చేసితివి. పౌరులు జీవచ్చవములుగా మిగిలిరి. కడకు నీవును ఏకాకి వైపోతివి. ఫలితముగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుచుండిరి. అంతటా ఆ మహారాజు కౌసల్య పలికిన దారుణ వచనములను విని మిగుల దుఃఖితుడై హా రామా యని వాపోవచ్చు స్పృహలేని వాడాయెను. అనంతరము ఆ ప్రభువు తాను నర్చిన ఈ తప్పిదములను, ఇటు దుఃఖమునకు కారణమైన తన దుష్కృత్యమును, ఋషిపుత్రుడైన శ్రవణ కుమారుని చంపుటను పదే పదే స్మరించుచు శోకమున మునింగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 61వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు. వినండి, తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి.